నమస్కారం. మనోకథలకు స్వాగతం. ఈరోజు మనం పూర్ణిమ పెమ్మరాజు గారు రచించిన 'బాధ్యతలో హక్కు' అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ 7/1/2024లో ఈనాడు ఆదివారం పుస్తకంలో ప్రచురింపబడిందండి. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. కూతురన్నా కొడుకన్నా ఒకటే, తేడా ఏమీ లేదండం మాటల వరకే. మనస్ఫూర్తిగా ఎంతమంది ఇలా చేస్తారో తెలీదు. క్రూ కూతురు గొంతు విని ఆగిపోయింది గుమ్మం దగ్గరే. నువ్వైతే అలా అనుకోనక్కర్లేదు. మీ ఇంట్లో నిన్ను ఎలా చూస్తారో మేము చూస్తూనే ఉన్నాంగా. నీ చిన్నప్పటి నుంచి మీ తమ్ముడికి నీకు ఏ మధ్య ఏ డిస్టెన్స్ లేదు కదా, ఏ తేడా లేదు కదా అంది ఫ్రెండ్ రేష్మ అంది. మిగతా వాళ్ళంతా నవ్వుతూ తలూపారు. అవును, నేను అలాగే అనుకున్నా. మా ఇంట్లో మా ఇద్దరి మధ్య ఎలాంటి తేడా లేదని అనుకున్నా. కానీ పెళ్ళయ్యాక తెలుస్తోంది, ఆడపిల్ల అంటే ఎంతైనా పరాయింటి వాళ్ళ పిల్ల అని మా పేరెంట్స్కి కూడా ఉందని తెలిసింది. ఈ మాటలు విన్న వసంత స్థాణువులా నిలబడిపోయింది. ఏమిటమ్మా ఇక్కడే ఉండిపోయారు అని అడిగిన పనిపిల్ల మాటకు కొంచెం తేరుకుంది. ఇదిగో వాళ్ళు అమ్మాయి ఫ్రెండ్స్ వచ్చారు, కాఫీ తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చిరా అన్నది. వంటింట్లోకి వచ్చేసిన తర్వాత చాలా షాకింగ్గా ఉంది. తన కూతురేనా అలా అంది? తను సరిగానే విన్నదా? ఏం తేడా కనిపించింది కృతికి? అలాంటి తేడా ఇది తనకు అనిపించకూడదనే కదా తను పుట్టినప్పటి నుంచి ప్రిన్సెస్లా చూసుకుంటూ వచ్చాం. అయినా ఎందుకలా అనిపిస్తోంది? వసంతకు గతమంతా గుర్తుకొస్తోంది. అమ్మా, నేను అక్క కూడా బస్ ఎక్కి కాన్వెంట్కి వెళ్తాము అన్నయ్యలతో పాటు. స్కూల్ యూనిఫామ్తో పాటు షూస్ వేసుకుంటున్న అన్నయ్యలను చూస్తూ అడిగింది 8 ఏళ్ల వసంత. ఆడవాళ్ళు కూడా మగపిల్లలతో సమానం కాన్వెంట్కి పంపాలంటే కష్టం. ఏమన్నా ఇదనుకుంటున్నావా అమ్మ తల్లి? వాళ్ళిద్దరిని చదివించేప్పటికే మాకు చాలా కష్టం అయిపోతుంది. అక్క చూడు ఎలా వెళ్తుందో గవర్నమెంట్ స్కూల్కి, నువ్వు కూడా అలాగే వెళ్ళు అంటూ విసుక్కుంది అమ్మ. అలా అయితే అన్నలిద్దరిని కూడా మాతో పాటు మా బడికే పంపించు, చదువుకోవడానికి ఏదైతే ఏంటి అన్నావుగా అంది ఉక్రోషంగా వసంత. వాళ్ళతో నీకు పోలికేమిటే? వాళ్ళు మగపిల్లలు, చదువుకుని ఉద్యోగాలు చేయాలి. మీరేం చేస్తారు? ఉద్యోగాలు చేయాలా, ఊళ్ళు వెళ్ళాలా? త్వరగా అన్నం తిని బయలుదేరండి అంది నానమ్మ. లలిత కంచాలు పెట్టు అని పురమాయించింది వసంత వాళ్ళ అమ్మ పెద్దమ్మాయిని. అమ్మ, నాకు వేడన్నం కావాలి, ఈ చెద్దన్నము నీళ్ళు మజ్జిగ వద్దు అంది. అబ్బబ్బా, దీంతో ఊరికే తలనొప్పి అయిపోతుంది. అన్నింటికి మగపిల్లలతో సమానంగా మాట్లాడుతుంది. నోరు మూసుకొని తిను, నేను మీ అమ్మలాగా సాగతేను. లలిత, అన్నయ్యలకి వేడన్నం పెట్టి పెరిగేసి ఇవ్వమ్మా, మీ ఇద్దరు చెద్దన్నాలు తిని బయలుదేరండి అంటూ గసిరింది నానమ్మ. అప్పుడే పెళ్ళికెందుకు ఒప్పుకున్నావక్క? చదివే పూర్తి కాకుండా నిశ్చితార్థానికి రెడీ అవుతున్న లలితను చూసి అడిగింది వసంత. మంచి సంబంధం చేసుకోమన్నారుగా, ఇంకెందుకు ఇప్పుడు ఈ మాటలు? నిర్లిప్తంగా అంది లలిత. చెప్పొచ్చుగా అక్క, నీకెంత మంచి మార్కులు వచ్చాయి. అన్నయ్య ఇంటర్ తప్పినా మళ్ళీ నానా తంటాలు పడి ఇంజనీరింగ్లో చేర్పించారు. నీకు చాలా మంచి మార్కులు వచ్చాయి కదా, నీకు మంచి కాలేజీలో సీట్ వస్తుందక్క, కొంచెం గట్టిగా అడుగు అంది 14 ఏళ్ల వసంతను చూసి జాలిగా నవ్వింది లలిత. పిచ్చిదానా, అడిగి లేదనిపించుకోవడం తప్ప చిన్నప్పటి నుంచి ఏదన్నా కోరుకున్నది దొరికిందా మనకి? ఆడపిల్ల అంటే బరువు, వీలైనంత తొందరగా దించుకోవాలనుకుంటారు తల్లిదండ్రులు. ఆడపిల్ల పుట్టినప్పుడే పరాయిదనే ముద్ర వేసేస్తారు. చూస్తూనే ఉన్నావుగా చిన్నప్పటి నుంచి, తినే తిండి దగ్గర నుంచి అన్నీ తేడాలే. నువ్వు చూస్తూనే ఉన్నాగా. వాళ్ళ దృష్టిలో మనకి పెళ్లి చేసి పంపేస్తే ఏడాదికోసారి వచ్చే చుట్టాలం మాత్రమే, అనవసరంగా గొడవ ఎందుకు అన్నది లలిత. మనం పరాయి ఎలా అవుతామక్క? ఈ ఇల్లు మనది కూడా కదా. ఎలా అవుతుంది వసంత? అమ్మ వాళ్ళ దృష్టిలో మనం వేరే ఇంటి వాళ్ళం, వాళ్ళను తప్పు పట్టకూడదు. లోకరీతే ఇది. అమ్మాయి అంటేనే ఆడపిల్ల కానీ ఇక్కడి పిల్ల కాదు అని అంటారు. నానమ్మ ఎన్నిసార్లు అంది, నువ్వు కూడా విన్నావు కదా. వాళ్ళ ఆలోచనే ఇది.
ఎందుకు గొడవ పెట్టుకొని వాళ్ళని బాధపెట్టి మనం బాధపడడం? లలిత మాటలకు నేనలా ఒప్పుకోనక్క. ఉక్రోషంగా అంటున్న చెల్లెల్ని చూసి నవ్వొచ్చింది లలితకు. సరే సరే ఒప్పుకోకు. రేపు నీకు పెళ్ళై పిల్లలు పుట్టాక నువ్వన్నట్లే పెంచి చూపించు. సరదాగైన లలిత అన్న ఆ మాటలు ముద్ర పడిపోయాయి వసంత మనసులో. నీకేదైనా గిఫ్ట్ ఇవ్వాలనుంది. ఏమివ్వాలో తెలియడం లేదు. అందుకే నిన్నే అడిగేస్తున్నా. 9వ నెల కడుపుతో భారంగా కనిపిస్తున్న వసంతం చూసి అడిగాడు రమేష్. నాకా? నాకేం కావాలండి? అడగకుండానే అన్నీ అమర్చే భర్త, అర్థం చేసుకునే అత్తగారిల్లు రెండూ దేవుడే ఇచ్చాడు. అయినా సడన్గా గిఫ్ట్ ఇవ్వాలని కోరిక మీకెందుకొచ్చింది? నవ్వుతూ అడిగింది వసంత భర్తను. నువ్వు నాకెంతో అమూల్యమైన గిఫ్ట్ని ఇవ్వబోతున్నావు. నేనేమిచ్చినా దాని ముందు తక్కువే. అయినా సరే ఏదైనా ఇవ్వాలనిపిస్తోంది. ప్లీజ్ వసంత, ఏం కావాలో చెప్పవు? గడ్డం పట్టుకుని బ్రతిమాలుతున్నాడు రమేష్. అయితే నాకొక మాట కావాలి, ఇస్తారా? చెప్పు వసంత, ఏం కావాలో? పుట్టేది ఎవరో తెలియదు కానీ అమ్మాయి పుడితే తనని ఏ రకంగానో తక్కువగా చూడనని మాట ఇవ్వండి. తనకు అన్నిటిలో అన్ని రకాలుగా సమాన హక్కు ఉండాలి. ఎప్పుడూ తన మీద వివక్ష చూపించకూడదు. అలా అని మాట ఇవ్వండి అని చేయి చాపింది వసంత. ఏయ్, ఏమిటిది వసు? అలా ఎందుకు చేస్తాం? నువ్వు ప్రత్యేకించి మాట తీసుకోవాలా? మనకి అమ్మాయి పుడితే అంతకంటే కావాల్సిందే ఉంది. మేము ముగ్గురు మగపిల్లలమే. అన్నయ్యలిద్దరికూ మళ్ళీ మగపిల్లలే. చిరాకెత్తిపోయి ఉన్నాము. మనకి అమ్మాయి పుడితే తనే ప్రిన్సెస్ ఆఫ్ ద హౌస్ అవుతుంది. తనకే అన్ని హక్కులు. ఇందులో మాట తీసుకునేంత ఏముంది? నవ్వొచ్చింది రమేష్కి. మీకు తెలియదు మా ఇంట్లో ఎలా ఉండేదో. నేను అక్క ఎటువంటి సిచ్యుయేషన్స్ ఫేస్ చేశామో. పుట్టింటి విషయాలు బయట పెట్టుకోవడం ఇష్టం లేక నేను ఎప్పుడూ చెప్పలేదు. మా ఇంట్లో మా హోదా ఎప్పుడు సెకండ్ సిటిజన్సే. మగవాళ్ళకి కాన్వెంట్ చదువులు, పై లెవెల్ కోచింగులు, ఆడపిల్లలకి అత్యవసర చదువులు. వాళ్ళు ప్రతి పండగకు బట్టలు, మాకు మాత్రం ఏడాదికి 3 జతలు. నా ఈ డిగ్రీ పూర్తి చేయడానికి నేను ఇంట్లో 3వ ప్రపంచ యుద్ధం చేయాల్సి వచ్చిందంటే మీరు నమ్ముతారా? ఒకవేళ మా అమ్మ నాన్న కొంత మెత్తబడిన మా నాన్నమ్మ అస్సలు ఊరుకునేది కాదు. ఆడపిల్ల అంటే ఆడపిల్లంటే అక్కడ పిల్లని అంటూ ఉండేది. మొన్న ఈ మధ్యనే మా ఇల్లు అమ్మారు. అక్కకు నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. మా ఇద్దరికి ఎంత బాధ అనిపించిందో. చెప్పలేదేమని అడిగితే, మా ఇల్లు మా ఇష్టం, మీకు పెళ్లి చేసి పంపేశాం, మీకేం హక్కు లేదు ఇంకా అన్నాడు అన్నయ్య. ఆస్తిలో హక్కు కోసం కాదు అడిగింది. అది మేము చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన ఇల్లు, అటాచ్మెంట్ మాకు ఉంటుందిగా. ఒకసారి చూసుకునేవాళ్ళం కదా. పెళ్ళైనంత మాత్రాన మీకేం సంబంధం లేదనంటే ఎంత కష్టంగా ఉంటుంది. గాఢంగా శ్వాస తీసుకుంది వసంత. అందుకే అడుగుతున్నాను. తన పిల్లలు ఎవరైనా కానీ అందరినీ ఒకలాగే చూడాలి, సమాన హక్కు ఉండాలి, సమానంగా ప్రేమించాలి. ఇదే నాకు ఇచ్చే గిఫ్ట్. ఇస్తారు కదూ? చేయి చాపింది వసంత. సమానం కాదు వసు. నేనైతే అమ్మాయికే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తా. అబ్బాయి అయితే సెకండ్ క్లాస్ సిటిజన్. గట్టిగా నవ్వుతున్న రమేష్ని చిరుకోపంగా చూసింది వసంత. సారీ కోపం తెచ్చుకోకు. సరే, మాట ఇస్తున్నా. చూడు, మన ప్రేమ కానీ మన ఆస్తి కానీ మన పిల్లలందరికీ సమానమే. అందరికీ సమానమే. ఎక్కడ ఎలాంటి తారతమ్యమూ చూపించను. సరేనా? చేతిలో చెయ్యి వేసి దృఢంగా చెప్పాడు రమేష్. అనుకున్నట్లుగానే అందరి కోరిక తీరుస్తూ పుట్టిన అమ్మాయిని చూసి పొంగిపోయారు రమేష్, అతని కుటుంబ సభ్యులు కూడా. 2 తరాల నుంచి ఇంట్లో అమ్మాయి లేకపోవడంతో కృతి అంటే అందరికీ ముద్దే. కృతి పుట్టిన 2 ఏళ్లకి అబ్బాయి పుట్టాడు. కానీ కృతికి ఏమాత్రం గారాబం తగ్గలేదు. రమేష్కి కూతురు తర్వాత ఎవరైనా ప్రిన్సెస్లానే చూసుకున్నాడు. తనేం చదువుకుంటాడంటే అదే చదివించాడు. ఎక్కడ చదువుతానంటే అక్కడే చదివించారు. ఎన్ని మంచి సంబంధాలు వచ్చినా కూడా తన చదువు పూర్తయి పెళ్ళికి తన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాకే తనకి నచ్చిన అబ్బాయినిచ్చి పెళ్లి చేశాడు. తదనంతరం ఆస్తిపాస్తులన్నీ ఇద్దరి పిల్లలకి సమానంగా రాసి విల్లు రిజిస్టర్ చేయించాడు. ఇప్పటి నుంచి ఆ వీలునామా ఎందుకని అందరూ అంటున్నా కూడా పట్టించుకోలేదు. తను నిర్లక్ష్యం చేయబడ్డానని
కూతురు కల్లో కూడా అనుకోకూడదని ఎంత కష్టపడ్డారు రమేష్, వసంతలు. అయినా కృతికి అలా అనిపిస్తోందంటే ఎక్కడ జరుగుతుంది తప్పు? ఈ మాటలు రమేష్ వింటే అసలు తట్టుకోగలడా? కూతురు అలా ఫీల్ అవుతోందని తెలిస్తే తలనొప్పొచ్చేసి రూమ్‌లోకెళ్ళి తలుపేసుకొని పడుకుంది వసంత. అమ్మా! అమ్మా! ఏంటి ఈ టైంలో పడుకున్నావేంటి? కృతి పిలుపుకు లేచి కూర్చుంది. ఏమీ లేదు. తలనొప్పిగా ఉందని పడుకున్నాను. నిద్ర పట్టేసినట్లుంది. ఇప్పటిదాకా బానే ఉన్నావుగా! ఇంతలో ఏమైంది? ఏమో తెలీదు. కొంచెం నొప్పిగా ఉంది అంతే. కాస్త ముక్తసరిగా అంది వసంత. అమ్మా! నువ్వు నేనన్న మాటలు విన్నావు కదా! డిస్టర్బ్ అయ్యానని చెప్పొచ్చుగా? అవును. నేనేం చెప్తున్నానో పూర్తిగా వినొచ్చుగా? మధ్యలో వెళ్ళిపోయావే? నవ్వుతూ అంటున్న కూతుర్ని చూస్తే కోపం వచ్చింది వసంతకి. నేను వినాలనే మాట్లాడావా ఆ మాటలన్నీ? ఎందుకు? ఎప్పుడైనా నీకేదైనా తక్కువ చేశామా? ఇందాకడి నుండి ఎంత ఆలోచించినా నాకు గుర్తుకు రావడం లేదు మా తప్పేమిటో. మీ ఇద్దరికీ ఏదైనా సమానంగా ఇవ్వాలనే కదా మా తాపత్రయం. అలానే ఇచ్చామని అనుకుంటున్నాను. అయినా నీకేదో తక్కువైనట్లు ఎందుకు అనిపిస్తోంది? నాకు చాలా కష్టంగా ఉంది. బాధగా అంది వసంత. నాకు తక్కువ చేశారని నేను అన్నానమ్మా? నిజానికి ఇద్దరిలోకి నాకే ఎక్కువ చేశారు మీరు. ఏ డిమాండ్ అయినా ముందు నాదే తీర్చేవారు కదా! ఎలా అంటానలా? అంది కృతి. మరి నువ్వు అన్నదేమిటి? పెళ్ళయ్యాక తెలుస్తుంది ఇద్దరం సమానం కాదని. నిన్ను పరాయి పిల్లగా అనుకుంటున్నామని అన్నావుగా? ఎందుకలా అనిపించింది? నీకు ఈ పెళ్ళైన ఈ 10 ఏళ్లలో ఇప్పటికి ఏ పండగైనా, ఫంక్షన్ అయినా ముందు నీకు చెప్పాకే తమ్ముడికి ఫోన్ చేసి చెప్తాం. ఈ ఇల్లు మాకు మిగిలిన అన్ని ఆస్తుల్లోనూ మీ ఇద్దరికీ సమానంగా రాశాం. ఎక్కడ నీ హక్కుకి భంగం కలుగుతుందో అని నీకన్నా కూడా ఎక్కువగా నేను మీ నాన్న ఆలోచిస్తాం. అలాంటిది చెప్పుకుపోతున్న వసంత చేయి పట్టుకుని ఆపింది కృతి. అవునమ్మా, నాకన్నిట్లో సమాన హక్కు ఇచ్చారు. మరి బాధ్యతలో హక్కెందుకు ఇవ్వడం లేదు? సూటిగా అడిగింది కృతి. బాధ్యతలో హక్కులేమిటే నాకు అర్థం కావడం లేదు. అన్ని రకాలుగా కొడుకు కూతురు సమానమని మీరు అనుకుంటున్నప్పుడు మీకేదైనా అవసరమైతే నన్నెందుకు పక్కన పెడుతున్నారమ్మా? ఎప్పటి నుంచో అడగాలనుకుంటున్నా. కానీ మీరు బాధపడతారని అడగలేకపోయాను. కానీ నాకు ఇది కరెక్ట్గా అనిపించడం లేదమ్మా. అందుకే నువ్వు అక్కడున్నావని చూశాకే ఇలా అయినా నా మనసులో ఉన్నది నీకు తెలుస్తుందని అలా మాట్లాడాను. కానీ నువ్వు పూర్తిగా వినకుండా వెళ్ళిపోయావు. కృతి, నువ్వేమంటున్నావు? ఏమిటి నీ బాధ? నాకు చెప్పడానికి అడ్డేమిటి చెప్పు? అడిగింది వసంత. 2 ఏళ్ల క్రితం నాన్నకి హార్ట్ ఆపరేషన్ అయింది. నేను చెప్పాను మనీ సర్దుతానని. మీరేమన్నారు? మా దగ్గరుంది అక్కర్లేదు అన్నారు. కానీ తమ్ముడిని అడిగి తీసుకున్నారు అవునా? లాస్ట్ ఇయర్ నువ్వు పడిపోయావు. 4 నెలలు రెస్ట్ అంటే నేనెంత బతిమాలాను నా దగ్గరికి వచ్చి ఉండమని. కాదు అని తమ్ముడి దగ్గరికి వెళ్ళారు. చంటి పిల్లతో ఉంది నీ కోడలు. అయినా అమ్మాయికి ప్రాబ్లం అవదా? నాకు పిల్లలంటే పెద్దవాళ్ళయ్యారు. నా దగ్గరికి రావడానికి మీకేమిటి ప్రాబ్లం? ఇలాంటివి చాలాసార్లు జరిగాయి. నాకు అవసరమైనప్పుడు హక్కుగా ఎన్నిసార్లు పిలిచాను మిమ్మల్ని. మీకు అవసరమైనప్పుడు నేను చూసుకుంటానంటే మీరెందుకు ఒప్పుకోరు? నా ఇల్లు మీకు పరాయిదిలా ఎలా అనిపిస్తుంది? కూతురు ప్రశ్నకు జవాబేమీ ఇవ్వలేకపోయింది వసంత. అమ్మ, నాకు అర్థమైంది ఏమిటంటే మీరు నమ్మింది మనస్ఫూర్తిగా ఆచరించడం లేదు. ఇద్దరూ సమానమంటే అన్నీ సమానంగా ఇవ్వాలి. ఒక సుఖంలోనే కాదు కష్టంలో కూడా సమానత్వం ఇవ్వాలి. అన్ని తమ్ముడికే బాధ్యతలు చెప్పకూడదు. లేదంటే నన్ను పరాయిగా చూస్తున్నారని తెలుస్తోంది. అమ్మాయిలు అన్నిట్లో సమాన హక్కు కావాలంటే బాధ్యతల్లో కూడా సమాన హక్కు కావాలమ్మా. ఇందాక నా ఫ్రెండ్స్కి కూడా ఇదే చెప్పాను. ఇదంతా నువ్వు నాన్నకి చెప్తే సరే, లేకపోతే నేనే చెప్తాను. బాధ్యతల్లో నా హక్కు నాకు ఇవ్వాలి. లేదంటే సమానంగా కాదు, నాకింకా కొంచెం ఎక్కువ ఇవ్వాలి. మొదటి నుంచి అలాగే ఇచ్చారు కదా. నెమ్మదిగానే చెప్పినా చాలా స్పష్టంగా చెప్పిన కృతి మాటలతో తన ఆలోచనల్లోని లోపం ఏమిటో తెలిసి వచ్చింది వసంతకి. అందువలన కూతురు ఎంత హర్ట్ అయిందో అర్థం చేసుకుంది. ఇంకెప్పుడు ఇలా జరగదు తల్లి. తెలియకుండానే నిన్ను బాధ పెట్టినందుకు సారీ. కానీ ఒక్కటి మాత్రం చెప్పాలి. అందరూ ఆస్తుల్లో హక్కు అడుగుతారు. కానీ బాధ్యతలు హక్కు అడుగుతున్నావు చూడు.
నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉందమ్మా. నీలాగే అందరు ఆడపిల్లలు ఉంటే ఎవ్వరు కూతుర్ని తక్కువగా చూడరు, బరువు అనుకోరు" అని కూతుర్ని ముద్దు పెట్టుకుంది. అందరి కూతుళ్ళు నాలా ఉండాలంటే అందరి తల్లిదండ్రులు మీలానే ఉండాలి కదా! అంటూ తల్లిని నవ్వుతూ కౌగిలించుకుంది కృతి. కథ సమాప్తం. ప్రియస్ మీకు ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో మీ మను.